పద్మావతి, గిప్పుడే ఆటో దిగినవా? ఆటో అవునత్తమ్మా. ఏంది గింత ఆలస్యమైనది? నువ్వెంతకి రాకపోతే గాబరా పడిపోయి నేనే ఎదురొస్తా ఉండా. ఏంది మాట్లాడవు? గింత రాత్రి ఎందుకైనాది? ఆటో దొరకలేదత్తమ్మా. సరే పద పోదాం. అత్తమ్మా, ఏమైనది పద్మావతి? అత్తమ్మా, కూతురు కోసం తాపత్రయపడే అమ్మల్ని చూశాను కానీ కోడల కోసం ఎంతగా ఇదైపోయే అత్తమ్మని మిమ్మల్ని చూస్తున్నాను అత్తమ్మా. గది నా బాధ్యత. పదపోదాం. మంగా, దీపావళి పండగ దగ్గర పడిపోయినది. దీపావళంటే ఎన్ని పనులు, ఎన్ని పిండి వంటలు చేయాలా, దీపాలు పెట్టనీకి ఎన్ని ఏర్పాట్లు చేయాలా. ఏంది గట్ల చూస్తున్నావు? గీ దీపావళికి ఇంకో ముచ్చటుంది గదెందో చెప్పుకో. గదేనే నీ కడుపులోని బిడ్డ. గా బిడ్డ కడుపులో ఉండగానే నువ్వు సంతోషించాలా. గట్ల జరుపుకోవాల పండుగ. కానీ ఇక్కడ చూస్తా ఉంటే గసుమంటి ముచ్చట మచ్చుకైనా కాని రావడం లేదు. పండగ ఈ రోజు కాదు కదా పిన్ని గారు, అప్పుడే ఏం హడావిడి కనపడుతుంది? అయినా ఈ ఏడు దీపావళి పండుగ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నామా? పరిస్థితి లేకపోవడం సంధ్య. అది అదే పిన్ని గారు, మంగకి 7వ నెల వస్తుంది కదా, అందుకని. గందుకు పూజ చేసుకోవడం మానాలి గాని టపాసులు కాల్చుకోవడం కాదు. మంగకి చిన్నప్పుడు సంధి టపాసులు కాల్చుకోవడం అంటే మస్తు సరదా. గసన మంగ చిన్నప్పుడైతే నెల ముంగటే మొదలు పెట్టేది. ఆయనకి ఇప్పుడంటే బాణసంచ బజార్లో కొంటున్నారు గాని గప్పుడు ఇంటిగాడనే చేసేదాన్ని. దానికి మతాబులంటే మస్తు సరదా. అవు సంధ్యక్క, ఒకసారి మతాబొచ్చి నా కాళ్ళ మీద పడినది. అవునవునమ్మా. అమ్మా, గా భూచక్రం కూడా నా కాళ్ళ మీద పడినది కదా. అవునవునమ్మా. కాకరపోతులు నా కండల్లో పడినాయి. ముచ్చడి చెప్పవే, ఏం కాల్చావో చెప్పు గంతేగాని అవి నిన్ను ఏడగాల్చాయో చెప్పమాక. గవ్వంక పెట్టుకుని మీ అత్తమ్మ మీ సంతోషాన్ని చెడగొడుతుంది. గవ్వంక పెట్టుకుని మీ అత్తమ్మ మీ సంతోషాన్ని చెడగొడుతుంది. పైగా నా బిడ్డ కడుపుతో ఉన్నప్పుడు టపాసులు కాల్చాలని ముచ్చటపడేది. కడుపుతో ఉన్నదాన్ని కోరిక తీర్చాలి కదా, కనుక వెంటనే పండుగ పనులు షురూ చేయాలా. మన ఊరంతా మన ఇంటి గురించే గొప్పగా చెప్పుకునేలా పండుగ చేయాలా. నూకాలు నువ్వు చెప్పేది బాగానే ఉండది.
ఈ ఏడు దీపావళి పండుగ మనం చేసుకోవడం లేదు. ఏ వదినమ్మా? ఇంట్లో ఎవరికి మనశ్శాంతిలే. నాకు నా కొడుకు దూరమైనడు. పద్మావతికి భర్త దూరమైనాడు. గీసోంటి సమయంలో దీపావళి పండుగ ఎట్లా చేసుకుంటావే? గా కోడల జీవితం బాగోలేకపోతే గీ కోడలు చేసుకోకూడదా? దీని మొగుడు ఏడనే ఉన్నాడుగా. దీనికి కడుపు పండుతున్నది, ఇది సుఖంగానే ఉన్నది కదా. గసమంటప్పుడు గా పద్మావతి గురించి గీదెందుకు మానేయాలా? మానేమని నేను చెప్పడంలే, గొప్పగా చేసుకోలేమంటున్నా. ఆనందాలు లేనప్పుడు ఆర్భాటాలు ఎందుకు అంటున్నాను? మంగ కడుపుతో ఉన్నప్పుడు అడిగింది గనక గా ముచ్చట కోసం బాణసంచ కాల్చుకోమను. గది మాత్రం చాలు. ఇదిగోనే మంగా, ఇదిగో ఈ ఇంట్లో నీకున్న విలువ ఇదే. ఆ ముద్దుల కోడల బతుకు బాగుంటేనే గీ ముద్దుల కోడల జీవితం బాగుంటుంది. నువ్వు కాలు. నేను దీపావళి వద్దాననే గాని ఇంటిని అమావాస్య చేయమనిలే. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట ఎంత మాట. చూసినవే మంగా, ఎంత మాటంది మీ అత్తమ్మా. నేనుండా నేనుండా నేను గాదినవే పోతానంటే నువ్వు అల్లుడు వద్దన్నారు, అందుకే ఆగినా. నేను దీపాలు అర్పినానా? అవ్వా, బతుకుల్ని చీకటి చేసినానా? నేను పోతా పోతా. సుఖలేని నా బిడ్డ బతుకు చూస్తూ నేనుండలేను. నే పోతా పోతా. పెద్దమ్మ, అత్తమ్మ ఉద్దేశం అది కాదు. మీరు దీపాలు ఆర్పారని అనలేదు కదా. లేనిపోనివి కల్పిస్తే మాకు గొడవలవుతాయి. అలాంటప్పుడు అసలు దీపావళి చేసుకోలేం, మనశ్శాంతిగా ఉండలేం. అప్పుడు చీకటితో సమానమే కదా. అందుకే అలా అన్నారు. కానీ అబ్బో, ఈ అత్తగారికి కోడలు బంత పాట. మంగా, చూసినవే, ఏ ఇంట్లోనైనా అత్త కోడల మధ్య ఇంత అన్యాయం ఉంటుందా? ఏ ఇంట్లో దాకెందుకే? నీకు మీ అత్తమ్మకి మధ్య అంత అన్యాయం ఏడు సచ్చిందా? నువ్వు కాలు. ఇంకేం మాట్లాడొద్దు. గిడ నువ్వు చెప్పినట్టు జరగదు. నువ్వేం చెప్పినా దీపావళి పండుగ గొప్పగా చేసుడు కుదరదు. కర్మ అంతా నా కర్మ. గేటి సంగతి తెలియక నిన్ను గోత్రం తోసినందుకు నేను అనిపించాలా? నడు. ఏందో మొహం చూస్తున్నావు? నడవే. రా. అత్తమ్మా, ఈ గొడవలు ఎందుకు చెప్పండి? నా జీవితం ఎలా ఉంటేనే నా కోసం అందరూ పండుగ మానేయలేరు కదా. ఆవిడన్నట్టే దీపావళి పండుగ గొప్పగా జరిపించండి. ఇంకేం ఆలోచించకండి అత్తమ్మా. పద్మావతి, అత్తమ్మ ఆలోచించేది నీ గురించే కాదు, మంగ గురించి కూడా. 7వ నెల వచ్చిన తర్వాత ఇంట్లో దీపం వెలిగించటం మంచిది కాదు. ఈ విషయం పిన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది. అంతే. అత్తమ్మా, నేను అల్లికలు నేర్చుకోవడానికి వెళ్ళొస్తాను.
ఇల్లంతా ఖాళీ అయిపోయి పోసిపోయినట్టున్నది. ఏ దిక్కు చూసినా సామాన్లే అగుపిస్తున్నాయి గాని మనుషులు కానరావడంలే. అందరూ తలో దిక్కు పోయినరు. గైతేనే నేనేమన్నా దిక్కులేందన్నా ఏ కాకుంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని ఎవ్వరూ లేక ఎవ్వర్ని ఏమి అనలేక తోస్తలేదు. చూద్దాం, కలిసొచ్చే కాలమొస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడన్నట్టు నా తిట్లు గాయనికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. చూద్దాం. మాణిక్యం గారు, ఆ ఎవరో వచ్చినట్టున్నారు నా తిట్లు పండేకి. ఆహాహాహా, ఏం అదృష్టం! ఇప్పుడే అనుకుంటానా ఇల్లంతా ఖాళీ అయిపోయినది, మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు అని. గింతలోనే నువ్వు వచ్చినావు. ఎవ్వరూ లేకపోవడం ఏంటండి? మీ చెల్లి మరిది అంటే సరే, పద్మావతి సంగతి తెలుసు, సరస్సు సంగతి అంత క్రితమే తెలుసు. మరి మీ ఆయనే ఉంటే గుండెందుకు అని అతగానికి నాకన్నా ముంగట ఇంకో పెండ్లా ఉన్నదిగా, గదే గీ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ గిరి. అతగాడికి నాకన్నా గీ జనమే ముఖ్యమట. గందుకే ఊర్ల మీద పడి తిరుగుతా ఉంటాడు. మరి మీ కొడుకు? నా ఇంటి పట్టు నుండి తిని చదువుతలేడని ఆణ్ణి మా అమ్మకాడికి తోలేసిన. అది సరేనండి, వీళ్ళంతా పోయినా చిన్న పొద్దు ఉండాలిగా. అవ్వా, గీ ముచ్చట నీకు తెల్వదా ఏందమ్మా? గది లేచిపోయినదిగా. ఏంటి, లేచిపోయినదా? అవు, ఇంట్లోంచి లేచిపోయి గా కృష్ణని గదే గా దుర్గమ్మ పెంపుడు కొడుకు లేడు, గాన్ని పెళ్ళాడినది. నిజమా? అవు, అందుకే వాళ్ళిద్దరిని ఇంటికి రావద్దని చెప్పినా. మరి దుర్గమ్మ గారు ఊరుకున్నారా? ఎందుకు ఊరుకుంటాది? ఆమె కూడా గదే చేసినది. గా కృష్ణగాడిని ఇంట్లోంచి ఎల్లగొట్టినది. మరి వాళ్ళిద్దరూ ఎక్కడుంటున్నారు? ఏడే యాడ్నో ఓ కొంప తీసుకొని ఉంటున్నారు. పోతే పోయినదిలే, నాకు పేడ వదిలిపోయినది. లేకుంటే తిట్టనీకి కొట్టనీకి ఎవ్వలు లేక కాస్త ఇబ్బంది అయితాంది. ఆయన ఏముందిలే, దినాము తిట్టి తిట్టి నోరు నొప్పి, ఆలోచించి బుర్ర నొప్పి. అది సరేనండి, కానీ కృష్ణను వదులుకొని మీరు తప్పు చేశారు. తప్పు చేసిన్నా? గదేంది? అవునండి, దుర్గమ్మ గారు కృష్ణకు కూడా ఆస్తిలో వాటా రాశారుగా. అందుకేగా గాన్ని చిన్నపొద్దుకిచ్చి పెండ్లి చేద్దామనుకున్నా. మీకు తెలుసుగా, మరి ఎందుకు కృష్ణను వదిలేసుకున్నట్టు? ఎందుకంటే ఇంకో ముచ్చట చెప్పాలి నీకు. గది పెండ్లైనాక ఇద్దరిని తీసుకుపోయి పంచాయతీ పెట్టినా. గప్పుడు ఆ కృష్ణ ఏం చేసిండో తెలుసునా? ఆస్తి కాగితాలు తెచ్చి ఆళ్ళమ్మ పాదాలు గాడబెట్టి, అమ్మా నువ్వే దిక్కు, నాకు ఆస్తి వద్దమ్మా అని ఆస్తంతా దుర్గమ్మ అర్పడం అని చెప్పేసి ఇచ్చేసి పోయిండు. అంటే మాత్రం చెల్లుతుందా చెప్పండి? నోటి మాటతో ఆస్తులు రావు పోవు, చట్ట ప్రకారం రాతకోతలు జరగాలిగా. దుర్గమ్మ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోదుగా, మళ్ళీ మార్చదుగా. మార్చనంత కాలం కృష్ణ ఆస్తి కాగితాలు వెనక్కిచ్చినా
ఆస్తి కృష్ణ పేరు మీద ఉన్నట్టే లెక్క. కనుక ఎలాగైనా కృష్ణని, చిన్న పద్మావతిని మంచి చేసుకో, నీ దగ్గరికి తెచ్చుకో. ఎప్పటికైనా దుర్గమ్మ ఆస్తిలో వాటా నువ్వు కొట్టేయొచ్చు. ఆలోచించుకో. నేనొస్తాను మరి. ఆ, ఆ, సరేనమ్మా. అబ్బా 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 అబ్బా, మంచిగుంది ఆలోచన. నాకైతే ఆస్తి అక్కర్లేదు గాని గా దుర్గమ్మ ఆస్తి నాకొస్తది అంటే ఎందుకు వదలాలే? చూద్దాం, గిది చూద్దాం. చెప్తా దుర్గమ్మ, వస్తానా? ఏమండి ఏమండి, మజ్జిగ తీసుకోండి. దీపావళి పండుగ వస్తుందండి. అవును, దీపావళి పండగ వస్తుంది. లోకానికి దీపావళి పండగ ఇప్పుడు వస్తుంది తులసి. అది మనకి ఈ పండగ ఎప్పుడూ వచ్చేసింది తులసి. అది మనకి ఈ పండగ ఎప్పుడూ వచ్చేసింది. పండక్కి అందరూ మతాబలు చిచ్చుబుడ్లు కాలుస్తారు రేపు. కానీ మనం నిన్ననే పంటనే ఏకంగా కాల్చేసుకున్నాం. పదే పదే ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడకండి, మర్చిపోండి. మర్చిపోయాను. ఇంతకీ సంగతి ఏంటి? దీపావళి పండగ వస్తుంది అంతేగా? అరే, దీపావళి పండగ వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? ఏం లేదండి, పండక్కి అల్లుణ్ణి కూతుర్ని పిలిచి భోజనం పెట్టే యోగం కూడా లేకుండా పోయింది. మనకా తాహత లేకపోయినా గంజి నీళ్ళిచ్చినా సంతోషమే కాని అసలు వాళ్ళిద్దరూ కలిసి లేకపోతే ఎలా పిలుస్తామండి? పిన్ని, బాబాయ్. సరస్సు, అరే రామ్మా, రా 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 రా. బాబాయ్, బాగున్నారా? బాగున్నాను. పిన్ని, బాగున్నావా? బాగున్నానమ్మా. నేను అసలు పిన్నితో మాట్లాడు బాబాయ్, పో. ఇంత జరిగినా కూడా నేను లేననుకున్నారా? కాకితో కబుర్ చేసినా వచ్చేసేదాన్ని కదా. మాకెలాగూ ఈ బాధలు తప్పడం లేదమ్మా. మళ్ళీ మీకూడా ఎందుకు? తెలిస్తే బాధపడతారని మేం చెప్పలేదు. అంతేగాని నువ్వు పరాయిదానివేంటమ్మా? తెలిస్తే ఈ కష్టాలు పోవడానికి ఏదైనా చేసేవాళ్ళం కదా పిన్ని. కష్టాలు మాకు ఇవాళ కొత్త కాదు కదమ్మా. సరే బాబాయ్, ఇక మీకు ఏ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత నాది. అయ్యోయ్యోయ్యో, చిన్నపిల్లవి, నీకెందుకమ్మా? బాబాయ్, మీరింకేం మాట్లాడకండి. ఈ దినం నుండి మీకే కష్టం రాకూడదు, ఎవ్వరి గురించి బాధపడకూడదు. ఈ దీపావళి నిజంగా మన జీవితాల్లో వెలుగులు నింపాలా? కాదు కాదు, నింపేలా చేస్తాను. చాలమ్మా, ఆ మాట చాలు. చిన్నదానివైనా ఎంతో దూరం ఆలోచించావు. సరే బాబాయ్, పద్దుని మరిదిని
పండక్కి పిలిచావా?